ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసులో డాక్టర్ల లింక్ బయటపడుతోంది. ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు 6 డాక్టర్లు బాంబు కేసులో లింక్ అయి ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. హర్యానాలోని ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీలో వీళ్ళందరికీ లింక్ ఉన్నట్లు బయటపడింది. 6 డాక్టర్లలో ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటే నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. డాక్టర్ ఉమర్ నబీ ఢిల్లీ కారు పేలుడు టైంలో కారులోనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పుల్వామాకు చెందిన ఉమర్ తండ్రి రిటైర్డ్ టీచర్. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశాడు. కొన్నాళ్ళు జీఎంసీ అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలానికి బాగా ఆకర్షితుడయ్యాడు. సెకండ్ డాక్టర్ ముజమ్మిల్ గని. పుల్వామాలోని కోలికి చెందిన ముజమ్మిల్ ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ దవాఖానాలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. ఇతన్ని అరెస్టు చేసిన పోలీసులు 358 కిలోల అమోనియం నైట్రేట్, పలు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అద్దెకు తీసుకున్న గదిలో ముజమ్మిల్ బాంబులను తయారు చేసినట్టు అనుమానిస్తున్నారు. లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ కూడా ఈ ఉగ్రకుట్రలో భాగమయ్యారు. ఈమె ముజమ్మిల్కు గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్నారు. మూడో వ్యక్తి డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్. కాశ్మీర్లోని కుల్గాం నుంచి యూపీలోని సహరన్పూర్కు మకాం మార్చిన ఆదిల్ అల్-ఫలాహ్ యూనివర్సిటీ దవాఖానాలోనే ముజమ్మిల్, ఉమర్తో కలిసి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. జీఎంసీ శ్రీనగర్లోని ఇతని లాకర్ నుంచి AK-47ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నెంబర్ 4 కుట్రదాడుల్లో లేడీ డాక్టర్ షాహీన్. ఉత్తరప్రదేశ్కు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ ఢిల్లీ కారు పేలుడుకు నిధులు సమకూర్చడంతో పాటు ఆపరేషన్ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉమర్తో షాహీన్ చేతులు కలిపినట్టు తెలుస్తోంది. డాక్టర్ ముజామిల్తో షాహీన్కి సన్నిహిత సంబంధాలున్నట్లుగా సమాచారం. జైషే మొహమ్మద్ మహిళా విభాగం భారత్ ఇన్ఛార్జిగా షాహీన్ పనిచేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. భారత్లో మహిళల రిక్రూట్ బాధ్యత షాహీన్ పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది. ఎర్రకోట కారు బ్లాస్ట్కు షాహీన్ భారీగా నిధులు సమకూర్చినట్టు తెలుస్తోంది. ఇక నెంబర్ 5 డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ తెచ్చుకున్న అహ్మద్ హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. రాజేంద్రనగర్లో షవర్మా బిజినెస్ కూడా నడుపుతున్నాడు. సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలానికి ప్రభావితమై ఇతరులకు మత బోధనలు చేసేవాడు. ఇక నెంబర్ 6 డాక్టర్ పర్వేజ్ అన్సారీ. లక్నోకు చెందిన 41 ఏళ్ల డాక్టర్ పర్వేజ్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ అన్సారీ డాక్టర్ షాహీన్ బ్రదర్. ఢిల్లీ టెర్రర్ నెట్వర్క్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. లక్నోలోని ప్రైవేట్ మైనారిటీ యూనివర్సిటీలో 2021 జూలై నుండి సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. నవంబర్ 6న సడన్గా రాజీనామా చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. 2011లో లక్నోలో ఎంబీబీఎస్, 2015లో ఆగ్రాలో ఎండీ చేశాడు. షాహీన్ ఇచ్చిన సమాచారంతో పర్వేజ్ అన్సారీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దేశంలో ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు కొందరు తుపాకులు, AK-47 రైఫిల్స్ పట్టుకుని ఉన్న ఫోటోలు, కళ్ళు మాత్రమే కనబడేలా ముఖానికి ముసుగులు వేసుకున్న ఫోటోలు మాత్రమే చూస్తుంటాం. నిజంగా ఉగ్రవాదులంటే ఇలానే ఉంటారని జనంలో ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ ఇమేజ్ని చెరిపేసింది ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసు. ఈ కేసులో ఇప్పటి వరకు 6 డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలర్ టెర్రరిజం కొత్త లుక్ ఇచ్చింది. హర్యానాలో ఫరీదాబాద్లో అల్-ఫలాహ్ యూనివర్సిటీని అడ్డాగా చేసుకున్నారనే అనుమానం కలుగుతోంది. ఢిల్లీలో కారు పేలుడు జరిగినప్పటి నుండి లక్నో నుండి కాశ్మీర్ వరకు ఉన్న ప్రదేశాలలో సోదాలు చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా ఇప్పటి వరకు 6 డాక్టర్లు పోలీసులకు చిక్కారు. వీళ్ళంతా ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారని, వీళ్లే ఢిల్లీ పేలుడుకు మాస్టర్ ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు నమ్ముతున్నాయి. ఢిల్లీ ఘటన తర్వాత అల్-ఫలాహ్ వర్సిటీలో 6 జూనియర్ డాక్టర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడిన ఉమర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నదనే అనుమానంతో ఫరీదాబాద్లో షహీన్ షాహిద్ అనే లేడీ డాక్టర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. డాక్టర్ షాహీన్ ఇండియాలో జైషే మహిళా కమాండర్గా నిఘా వర్గాలు చెప్తున్నాయి.
ఆమెకు భారతదేశంలో జమాతుల్ మొమినాత్ కమాండర్గా బాధ్యతలు అప్పగించారు. మానసిక యుద్ధం, మత ప్రచారం, నిధుల సేకరణ వంటి పనుల్లో మహిళల్ని అట్రాక్ట్ చేయడమే షాహీన్ టాస్క్. డాక్టర్ షాహీన్ షాహిద్ లక్నో నివాసి. ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుంది. బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉన్న మరో డాక్టర్ ముజమ్మిల్ గర్ల్ ఫ్రెండ్గా పోలీసులు చెప్తున్నారు. అయితే డాక్టర్ షాహీన్ కు జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరి షాహిదా అజార్తో పరిచయం ఉంది. షాహిదా అజార్ జైషేకు చెందిన జమాతుల్ మొమినాత్ సంస్థ బాస్. ఆమె ఆదేశాలతోనే షాహీన్ ఇండియాలో మహిళా ఉగ్రవాద దళాన్ని సిద్ధం చేస్తోందని అనుమానిస్తున్నారు. అరెస్ట్ అయిన డాక్టర్లకు జైషే మహమ్మద్, అన్సార్ గజ్వతుల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పేలుడులో కీలక సూత్రధారిగా డాక్టర్ ఉమర్ నబీగా భావిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ మాడ్యూల్లో వ్యక్తిగా ఉన్నాడు ఉమర్. ఈయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పేలుడుకు ఉపయోగించిన I-20 కారు ఎక్కడ కొన్నాడో తేలింది. గత నెల 29న తమ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారని ఫరీదాబాద్లోని రాయల్ కార్ జోన్ ఓనర్ అమిత్ పటేల్ తెలిపాడు. OLXలో చూసి కారు కావాలని తమ షెడ్ వద్దకు ఇద్దరు వచ్చారని, అందులో ఒకరి పేరు హమీద్ రషీద్ అని చెప్పాడు. తమ సిబ్బంది సోను వారికి కొన్ని కార్లను చూపించాడని, I-20 కారు నచ్చడంతో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని తెలిపాడు అమిత్ పటేల్. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు రాత్రికి తనకు పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్నారు. కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అందించాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అడిగారని, వారికి అన్ని డీటెయిల్స్ ఇచ్చానన్నారు. ఇప్పటికీ తమ సాఫ్ట్ సోను దర్యాప్తు అధికారుల అదుపులోనే ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. जी बिल्कुल, 29 तारीख को OLX के द्वारा कस्टमर आते हैं यहाँ पे। सोनू जी हमारे स्टाफ के हैं, उनसे कांटेक्ट किया गया और दो लोग आए, उनको I-20 कार दिखाई गई। कार उनको पसंद आई, उन्होंने पेमेंट करी और 29 तारीख को ही कार वो लेके चले गए। वो उनमें से एक का नाम मुझे पता है आमिर राशिद, और दूसरे सज्जन का नाम तो नहीं पता, उनका नाम क्या था। दो लोग आए थे और वही कार लेके गए। सर जिस दिन ब्लास्ट हुआ है उसी के 1-2 घंटे बाद सोनू जी के पास कॉल आता है दिल्ली स्टाफ से, और उन्होंने बोला कि आपके पास जो भी डॉक्यूमेंट हैं वो आप सब रेडी रखो, हम ऑफिस पे आ रहे हैं। रात को ही टीम आती है यहाँ पे। हमने सारे डॉक्यूमेंट उनको CCTV फुटेज और जो हमारे पास उनके कस्टमर के डॉक्यूमेंट थे सब हमने हैंड ओवर कर दिया उनको। सर नहीं, राशिद के नाम पे ही इसकी NOC देनी थी जम्मू की, जो वहाँ पे वो अपना नंबर लगवाते, बट ये अगले गाड़ी डिलीवरी के 10 दिन बाद ही ये घटना हो गई है। सर नहीं, ऐसा कुछ नहीं है। उनको कुछ पुख्ता चीज़ें चाहिए थी जो हमसे, तो हमारे टीम को ले गए थे, उनसे पूछताछ करी गई। जो हमारे पास डॉक्यूमेंट थे, जितने एविडेंस थे, हमने उनको हैंड ओवर किया और अभी जांच चालू है उनकी। ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ కేసులో డాక్టర్ల లింక్ బయటపడుతోంది. ఒక్కొక్కరిగా ఇప్పటి వరకు 6 డాక్టర్లు బాంబు కేసులో లింక్ అయి ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. హర్యానాలోని ఫరీదాబాద్ అల్ఫలాహ్ యూనివర్సిటీలో వీళ్ళందరికీ లింక్ ఉన్నట్లు బయటపడింది. 6 డాక్టర్లలో ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటే నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. మొదటిగా డాక్టర్ ఉమర్ నబీ
ఢిల్లీ కారు పేలుడు టైంలో కారులోనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పుల్వామాకు చెందిన ఉమర్ తండ్రి రిటైర్డ్ టీచర్. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ ఎంబీబీఎస్ ఎండీ పూర్తి చేశాడు. కొన్నాళ్ళు జీఎంసీ అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలానికి బాగా ఆకర్షితుడయ్యాడు. రెండో వ్యక్తి డాక్టర్ ముజమ్మిల్ గనీ. పుల్వామాలోని కోలీకి చెందిన ముజమ్మిల్ ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ యూనివర్సిటీ దవాఖానాలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. ఇతను అరెస్ట్ చేసిన పోలీసులు 358 కిలోల అమోనియం నైట్రేట్, పలు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అద్దెకు తీసుకున్న గదిలో ముజమ్మిల్ బాంబులను తయారు చేసినట్టు అనుమానిస్తున్నారు. లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ కూడా ఈ ఉగ్రకుట్రలో భాగమయ్యారు. ఈమె ముజమ్మిల్కు గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్నారు. నంబర్ 3 డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్. కాశ్మీర్లోని కుల్గాం నుంచి యూపీలోని సహరన్పూర్కు మకాం మార్చిన ఆదిల్ అల్ఫలాహ్ యూనివర్సిటీ దవాఖానాలోనే ముజమ్మిల్ ఉమర్తో కలిసి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. జీఎంసీ శ్రీనగర్లోని ఇతని లాకర్ నుంచి AK-47ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంబర్ 4 కుట్రదాడుల్లో లేడీ డాక్టర్ షాహీన్. ఉత్తరప్రదేశ్కు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ ఢిల్లీ కారు పేలుడుకు నిధులు సమకూర్చడంతో పాటు ఆపరేషన్ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉమర్తో షాహీన్ చేతులు కలిపినట్టు తెలుస్తోంది. డాక్టర్ ముజామిల్తో షాహీన్కి సన్నిహిత సంబంధాలున్నట్లుగా సమాచారం. జైషే మొహమ్మద్ మహిళా విభాగం భారత్ ఇన్ఛార్జిగా షాహీన్ పనిచేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. భారత్లో మహిళల రిక్రూట్ బాధ్యత షాహీన్ పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది. ఎర్రకోట కార్ బ్లాస్ట్కు షాహీన్ భారీగా నిధులు సమకూర్చినట్టు తెలుస్తోంది. ఐదో వ్యక్తి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ తెచ్చుకున్న అహ్మద్ హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. రాజేంద్ర నగర్లో షవర్మా బిజినెస్ కూడా నడుపుతున్నాడు. సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలానికి ప్రభావితమై ఇతరులకు మతబోధనలు చేసేవాడు. ఆరో వ్యక్తి డాక్టర్ పర్వేజ్ అన్సారీ. లక్నోకు చెందిన 41 ఏళ్ల డాక్టర్ పర్వేజ్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ అన్సారీ డాక్టర్ షాహీన్ బ్రదర్. ఢిల్లీ టెర్రర్ నెట్వర్క్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. లక్నోలోని ప్రైవేట్ మైనారిటీ యూనివర్సిటీలో 2021 జూలై నుండి సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. నవంబర్ 6న సడన్గా రాజీనామా చేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. 2011లో లక్నోలో ఎంబీబీఎస్, 2015లో ఆగ్రాలో ఎండీ చేశాడు. షాహీన్ ఇచ్చిన సమాచారంతో పర్వేజ్ అన్సారీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దేశంలో ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు కొందరు తుపాకులు, AK-47 రైఫిల్స్ పట్టుకొని ఉన్న ఫోటోలు, కళ్ళు మాత్రమే కనబడేలా ముఖానికి ముసుగులు వేసుకున్న ఫోటోలు మాత్రమే చూస్తుంటాం. నిజంగా ఉగ్రవాదులంటే ఇలానే ఉంటారని జనంలో ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేస్ ఆ ఇమేజ్ని చెరిపేసింది. వైట్ కాలర్ టెర్రరిజం కొత్త లుక్ ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు 6 డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్లో అల్ఫలాహ్ యూనివర్సిటీని అడ్డాగా చేసుకున్నారనే అనుమానం కలుగుతోంది.
ఢిల్లీలో కారు పేలుడు జరిగినప్పటి నుండి లక్నో నుండి కాశ్మీర్ వరకు ఉన్న ప్రదేశాలలో సోదాలు చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా ఇప్పటి వరకు 6 డాక్టర్లు పోలీసులకు చిక్కారు. వీళ్ళంతా ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారని, వీళ్ళే ఢిల్లీ పేలుడుకు మాస్టర్ ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు నమ్ముతున్నాయి. ఢిల్లీ ఘటన తర్వాత అల్ఫలాహ్ వర్సిటీలో 6 జూనియర్ డాక్టర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడిన ఉమర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందనే అనుమానంతో ఫరీదాబాద్లో షహీన్ షాహిద్ అనే లేడీ డాక్టర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. డాక్టర్ షాహీన్ ఇండియాలో జైషే మహిళా కమాండర్గా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు భారతదేశంలో జమాతుల్ మోమినాత్ కమాండర్గా బాధ్యతలు అప్పగించారు. మానసిక యుద్ధం, మత ప్రచారం, నిధుల సేకరణ వంటి పనుల్లో మహిళల్ని అట్రాక్ట్ చేయడమే షాహీన్ టాస్క్. డాక్టర్ షాహీన్ షాహిద్ లక్నో నివాసి, ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుంది. బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉన్న మరో డాక్టర్ ముజమ్మిల్ గర్ల్ ఫ్రెండ్గా పోలీసులు చెబుతున్నారు. డాక్టర్ షాహీన్ కు జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరి షాహిదా అజార్తో పరిచయం ఉంది. షాహిదా అజార్ జైషేకు చెందిన జమాతుల్ మోమినాత్ సంస్థ బాస్. ఆమె ఆదేశాలతోనే షాహీన్ ఇండియాలో మహిళా ఉగ్రవాద దళాన్ని సిద్ధం చేస్తోందని అనుమానిస్తున్నారు. అరెస్ట్ అయిన డాక్టర్లకు జైషే మహమ్మద్, అన్సార్ గజ్వతుల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పేలుడులో కీలక సూత్రధారిగా డాక్టర్ ఉమర్ నబీగా భావిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్ మాఢిల్లో వ్యక్తిగా ఉన్నాడు ఉమర్. ఈయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పేలుడుకు ఉపయోగించిన I-20 కారు ఎక్కడ కొన్నాడో తేలింది. అయితే గత నెల 29న తమ వద్దకు 2 వ్యక్తులు వచ్చారని ఫరీదాబాద్లోని రాయల్ కార్ జోన్ ఓనర్ అమిత్ పటేల్ తెలిపాడు. OLXలో చూసి కారు కావాలని తమ షెడ్ వద్దకు 2 వచ్చారని, అందులో ఒకరి పేరు హమీద్ రషీద్ అని చెప్పాడు. తమ సిబ్బంది సోను వారికి కొన్ని కార్లను చూపించాడని, I-20 కారు నచ్చడంతో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని తెలిపాడు అమిత్ పటేల్. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు రాత్రికి తనకు పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్నారు. కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అందించాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అడిగారని, వారికి అన్ని డీటెయిల్స్ ఇచ్చానన్నారు. ఇప్పటికీ తమ స్టాఫ్ సోను దర్యాప్తు అధికారుల అదుపులోనే ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనతో హర్యానా ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ యూనివర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు కీలక అనుమానితులుగా మారారు. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఢిల్లీ పేలుడు ఘటన తమను తీవ్రంగా బాధించిందని, తమ సంస్థ గురించి వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఫరీదాబాద్లోని అల్ఫలాహ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరిట ఇది విడుదలైంది. దర్యాప్తు అధికారుల అదుపులో ఉన్న డాక్టర్లకు తమతో వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా తమ వద్ద పనిచేస్తున్న కొంతమంది డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్. వృత్తిపరంగా తప్ప వారితో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని ఆన్లైన్ సంస్థలు తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నాయన్నారు. తాము ఎటువంటి కెమికల్స్ను నిల్వ చేయడం లేదని, ఉపయోగించడం లేదని చెప్పారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న పలువురిని
కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా అరెస్ట్ చేశారు. అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఢిల్లీ పేలుడు అనుమానితుడిగా భావిస్తోన్న డాక్టర్ ఉమర్ కూడా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేశాడు. దాంతో గత 2 రోజులుగా భద్రతా సిబ్బంది ఆ క్యాంపస్లో తనిఖీలు చేస్తుండటంతో పాటు ఇప్పటికే పలువురిని ప్రశ్నించారు. ఢిల్లీ పేలుడు ఘటనతో హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు కీలక అనుమానితులుగా మారారు. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఢిల్లీ పేలుడు ఘటన తమను తీవ్రంగా బాధించిందని, తమ సంస్థ గురించి వస్తోన్న ప్రచారాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరిట ఇది విడుదలైంది. దర్యాప్తు అధికారుల అదుపులో ఉన్న డాక్టర్లకు తమతో వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా తమ వద్ద పనిచేస్తున్న కొంతమంది డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్. వృత్తిపరంగా తప్ప వారితో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని ఆన్లైన్ సంస్థలు తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నాయన్నారు. తాము ఎటువంటి కెమికల్స్ ను నిల్వ చేయడం లేదని, ఉపయోగించడం లేదని చెప్పారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజవత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న పలువురిని కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా అరెస్ట్ చేశారు. అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఢిల్లీ పేలుడు అనుమానితుడిగా భావిస్తోన్న డాక్టర్ ఉమర్ కూడా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేశాడు. దాంతో గత 2 రోజులుగా భద్రతా సిబ్బంది ఆ క్యాంపస్లో తనిఖీలు చేస్తుండటంతో పాటు ఇప్పటికే పలువురిని ప్రశ్నించారు.